టోటో గాడు నిన్న అసలు ఫుడ్ అయితే తినలేదనమాట. నిద్రపోతూనే ఉన్నాడు. మార్నింగ్ వాడు ఫుడ్ వాడికి పెట్టేసాను. ఈవినింగ్ తింటాడేమోలే అనుకున్నా, తినలేదు. సరే అవి మెల్ట్ అయిపోయినాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకో 3 అయితే ఏసాను. అవి కూడా తినలేదు. మార్నింగ్ చూసేసరికి ఫుడ్ అంతా మెల్ట్ అయిపోయి బాగా గ్రీన్ కలర్‌లో అయితే వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంక సరే అని చెప్పి ఇందాక ఫుడ్ అయితే పెట్టాను. అది కూడా తింటలేదు. చూసాను, తినరా బాబు అనంటే తిన్నన్నట్టు నా ఇంక చూస్తా కూర్చున్నాడనమాట. ఇంకేం చేయాలో తెలియక ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూస్తా ఉన్నాను. ఇంక వాడికి ఆకలేసినట్టుంది. కొంచెం చిన్న ముక్క అయితే కొరుక్కున్నాడు. వీడు ఏం చేస్తాడంటే 3 ఏస్తాను కదా ఆ స్టిక్స్, దానిలో ఒకటి సగం కొరికేసి మళ్ళీ రెండో దాని దగ్గరికైతే వెళ్తాడనమాట. ఏది కంప్లీట్‌గా అయితే తినడు. చాలా మొండిఘటంలా తయారయ్యాడండి వీడు. ఎంత అల్లరి చేస్తాడంటే, ఒకరోజు అసల ఫుడ్ తినడు. ఇంకో రోజేమో ఆ టబ్ ఉంది కదా, ఆ టబ్‌ను టక టక కొడుతూ ఉంటాడు. ఎంతసేపు బయట ఆడుకోవాలి, బయట తిరుగుతాను అన్నట్టు. ఒకరోజు మొత్తం ఆడాడంటే రెండో రోజు మొత్తం పడుకుంటూనే ఉంటాడనమాట. అసలు కళ్ళు కూడా తెరవడు. ఒక్కోసారి అయితే భయమేసిద్ది. అరే కదలరా అంటే కదలను అన్నట్టు లోపల పెట్టుకునే ఉంటాడు ఫేస్ అంతా. సరే టోటో నేను వెళ్ళిపోతున్నాను అని అంటే అప్పుడు బయటికి తీస్తాడు తలని, నేను వస్తా అన్నట్టు. చూడండి, ఆ ఫుడ్ ఒక స్టిక్‌ని కొరికాడు కదా, రెండో స్టిక్‌ని ఎందుకు కొరుకుతున్నాడు? మొత్తం కంప్లీట్ చేయొచ్చు కదా, మొత్తం అయితే కంప్లీట్ చేయడు. ఎంత ఇదంటే అన్ని స్టిక్స్‌ని కొరికేయాలి. ఒకదాన్ని కొరికి మొత్తం అవచేసి తర్వాత ఇంకోటి తినొచ్చు కదా, అలా అయితే చేయడనమాట ఈడు. చూడండి, మళ్ళీ నేను చూస్తున్నానని చెప్పి కాసేపు ఆగుతాడనమాట. అమ్మో అమ్మ చూస్తుంది అని. వీడికి ఈ మధ్య వాడి పేరు పెట్టి పిలుస్తుంటే అర్థమైపోతుంది. టోటో అనంటే చాలు తల బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటాడనమాట. ఇంకోటేంటంటే ఈరోజు టబ్ క్లీన్ చేస్తుంటే, అంటే రోజు క్లీన్ చేస్తూ ఉంటాననమాట. రోజు ఫ్రెష్ వాటర్ అయితే పెడుతూ ఉంటాను వీడికి. టబ్ క్లీన్ చేస్తుంటే వీడు షింక్ పక్క సైడ్‌నైతే పెడతాను. ఆ సైడ్ నుంచి కింద దిగేద్దాం అన్నట్టు పాక్కుంటూ పైకొచ్చేసాడు. కానీ అలసిపోయి అక్కడే సగం దూరంలో ఆగిపోయాడనమాట. పట్టుకుంటే జారిపోతున్నాడని చెప్పి వీడిని 2 డేస్‌కోసారి అయితే స్నానం అయితే చేయిస్తాననమాట. బ్రష్‌తో ఆ పైనున్న దాన్ని షెల్‌ని క్లీన్ చేస్తూ ఉంటాను. క్లీన్ చేస్తుంటే ఈరోజు పిల్లలు గనక చిన్నపిల్లలు మెడ వెనక్కి వాల్చేస్తూ ఉంటారు కదా, అలా వాల్చేసాడు. పడిపోతావురా అన్నా కానీ ఏం మాట వినకుండా చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ట్యాప్ ఆన్ చేశా. దాని సౌండ్‌కి భయపడిపోయి స్టన్‌గా అయిపోయి చూస్తూ ఉన్నాడనమాట. ఆ వాటర్‌ని చేత్తో పట్టుకొని వాడికైతే స్నానం చేయిస్తాననమాట. ఈసారి ఎప్పుడైనా కానీ టోటోని బాతింగ్ వీడియో పెడతాను. చాలా ఫన్నీగా ఉంటుంది. అస్సలు స్నానం అనేది చేయించడానికి ఊరుకోడనమాట. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు ఏడుస్తారు. వీడు మాత్రం దొరకకుండా పారిపోతాడనమాట. ఎక్కడన్నా పెడితే చాలు ఇల్లంతా తిరిగినట్టు ఇదంతా నా రాజ్యం అన్నట్టు తిరిగేస్తూ ఉంటాడు. నాకేమో భయం, ఎక్కడ దేని కిందకి వెళ్ళిపోతాడో ఇంకా కనిపించడేమో అని. అందుకని చెప్పి ఆపుతూ ఉంటాను. చూడండి, ఫుడ్ని కొరుకుతాడా, కాసేపు ఆగి మళ్ళీ నోట్లో నుంచి ఊసేస్తాడనమాట. ఏదో నిజం చెప్పాలంటే మనుషుల్లో ఉన్న చిన్నపిల్లలకి, జంతువుల్లో ఉన్న చిన్నపిల్లలకి తేడా అంటూ లేదండి. నచ్చకపోతే బయటకు ఊసేయటమే. ఈడు కూడా అంతే, నచ్చకపోతే బయటకైతే ఊసేస్తూ ఉంటాడనమాట. చాలా మొండిఘటం, అల్లరితనం రెండూ ఉన్నాయి వీడికైతే. చాలా టైంపాస్ అవుతుందండి చెప్పాలంటే. చాలా క్యూట్గా ఉంటాడు, ఆడుకుంటాను. వీడు ఆడతాడనుకోండి. కాకపోతే ఏంటంటే నోట్లో పెడతాం అలవాటు చేద్దాం అనుకుంటే మనం ఫుడ్ పెడుతుంటే తినడనమాట. నానితేనే తినిద్ది కదా, అందుకని చెప్పి నానబెట్టి మరీ తీసుకుని నోట్లో పెడితే తినడు. వాడంతట వాడే కొరుక్కుని తింటాడంట. సర్లే నువ్వే తినేసేయని చెప్పి వదిలేశాను. ఇంకా అవసరం లేదంట వాడికి, వెళ్ళిపోతున్నాడు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.